Okay, let's begin. CAT verbal ability, reading comprehension, strategy అండ్ సిలబస్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఏం చేయాలి, సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎంత ఈజీ తెలుసా క్యాట్లో రీడింగ్ కాంప్రహెన్షన్? సిలబస్ చూడండి ఎంత తక్కువ ఉందో. దట్స్ ఇట్, ఓన్లీ 4 or 5 టాపిక్స్, నథింగ్ మోర్ దాన్ దట్. రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబుల్స్, para completion, para summary, and a bit of critical reasoning, which includes assumptions, conclusions, strengthening, weakening. ఇంతే క్యాట్ యొక్క వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ యొక్క సిలబస్. మీరు 2019 పేపర్ ఒకసారి చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ప్లిట్ ఆఫ్ క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 34 క్వశ్చన్ నేను 2019 ఎందుకు తీసుకున్నానంటే 2020 పేపర్లో చిన్న మార్పు చేశారు. జనరల్గా 2019-18 అంతా కూడా 100 క్వశ్చన్స్ స్టాండర్డ్గా ఇచ్చేవాళ్ళు, 2020లో తగ్గించారు. అందుకని 2020ని ప్రామాణికంగా తీసుకోకుండా 2019 మనం ప్రామాణికంగా తీసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి మాత్రమే 24 క్వశ్చన్స్ వచ్చాయి. పారాజంబుల్స్ నుంచి 4, పారా సమ్మరీ నుంచి 3, పారాజంబుల్స్లో డిఫరెంట్ టైప్ ఆడ్ వన్ అవుట్, దాంట్లో నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? క్యాట్లో వర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ని మీరు క్రాక్ చేయాలి అంటే వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ? చెప్పండి. సింపుల్, రీడ్ ఎ లాట్. హ్యావ్ యూ సీన్ గ్రామర్ హియర్? గ్రామర్ లేదు. హ్యావ్ యూ సీన్ వొకాబులరీ హియర్? వొకాబులరీ. మీకు గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ లేవు, వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా లేవు. మరి ఏమున్నాయంట? కంప్లీట్గా కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ ఎబిలిటీ టు కాంప్రహెండ్. ప్రతిది కూడా కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్తో పాటు ఇంకేం టెస్ట్ చేస్తుంది? మీ థింకింగ్ ప్రాసెస్, మీరు ఎలా చేస్తున్నారు, లాజికల్గా థింక్ చేయగలుగుతున్నారా లేదా అనేదాన్ని కూడా క్యాట్ అనేది టెస్ట్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు వాట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి? యూ విల్ బి గివెన్ ఎ బిగ్ ప్యాసేజ్ విచ్ ఇస్ స్ప్లిట్ ఇంటూ డిఫరెంట్ పారాగ్రాఫ్స్. డిఫరెంట్ పారాగ్రాఫ్స్లో స్ప్లిట్ అయ్యే ఒక బిగ్ ప్యాసేజ్ మీకు ఇస్తారు. ఆ ప్యాసేజ్ చదివి కింద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. క్వశ్చన్స్ డైరెక్ట్గా ప్యాసేజ్లో చదివి పెట్టేసేలాగా ఉంటాయా? ఉండవు. కానీ ప్యాసేజ్ అర్థం చేసుకుంటే పెట్టవచ్చు. ప్యాసేజ్ని చదివి ఆథర్ యొక్క టోన్ని ఐడెంటిఫై చేస్తే పెట్టవచ్చు. ఆథర్ యొక్క థాట్ ప్రాసెస్ని రీడ్ చేయగలిగితే ఆన్సర్ పెట్టవచ్చు. నన్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి డైరెక్ట్. అలా చూసి ఇలా పెట్టేసేలాగా క్యాట్లో రీడింగ్ కాంప్రహెన్షన్లో ఉండవు. నన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ గ్రామర్. ఇప్పుడు వస్తున్న క్యాట్ ప్యాటర్న్లో డైరెక్ట్గా గ్రామర్లోంచి పెట్టేసేలాగా ఏమీ ఉండవు. ఓన్లీ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఉండవు. అయితే మీకు డౌట్ రావచ్చు, గ్రామర్ అండ్ వొకాబులరీ అవసరం లేదా? గ్రామర్ వొకాబులరీ లేకుండానే క్యాట్ని క్రాక్ చేసేయచ్చా అంటే దే ఆర్ నెసెసరీ. దే ఆర్ ఫౌండేషనల్ పిల్లర్స్. ఇఫ్ యూ హ్యావ్ సాలిడ్ గ్రామర్ అండ్ డీసెంట్ వొకాబులరీ, యువర్ కాంప్రహెన్షన్ బికమ్స్ ఈజీ. మీరు ఒక ఎడిటోరియల్ చదివేటప్పుడు కానీ, ఒక ఆర్సీ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదివినప్పుడు కానీ మీకు గ్రామర్ పైన పట్టు ఉంటే, వొకాబులరీ పైన ఒక మాదిరిగా పట్టుంటే మీరు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ పట్టు లేకపోయినా సరే మీకు అర్థమవుతుంది. అర్థం కాదు అని కాదు, పూర్తిగా 100% లైన్ బై లైన్, పాయింట్ బై పాయింట్ అర్థం కాకపోయినా ఓవరాల్గా చూచాయిగా మీకు అర్థమవుతుంది. అందుకని గ్రామర్ అండ్ వొకాబులరీ ఇంపార్టెంటే, కానీ అది లేకపోతే కాదు అనేటట్టుగా పెట్టుకోగలరు. అంటే అదర్ ఎగ్జామ్స్ లైక్ జీమాట్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ డైరెక్ట్గా గ్రామర్ బేస్డ్ సెంటెన్స్ కరెక్షన్స్, గ్రామర్ బేస్డ్ ఎర్రర్ స్పాటింగ్లో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ డైరెక్ట్గా గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం ఆపేశారు రీసెంట్గా. ఆపేసి ఆ నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది, కానీ డైరెక్ట్గా ఆ బేసిస్ మీద క్వశ్చన్స్ రావట్లేదు. సో అందుకని మీరు ఫోకస్ చేయాల్సిన సింగిల్ ఆస్పెక్ట్ ఇన్ వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్
రీడింగ్, నథింగ్ ఎల్స్. రీడింగ్ ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ చదవాలి. దెర్ ఇస్ నో ఎండ్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు కీప్ రీడింగ్, కీప్ రీడింగ్, కీప్ రీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఏం చదవాలి, ఏం చదివితే మంచిది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఐ హావ్ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్ ఆల్సో. చూడండి, వాట్ ఆర్ యూ సపోజ్ టు రీడ్? యూ ఆర్ సపోజ్ టు రీడ్ డిఫరెంట్ జానర్స్. ఒకే జానర్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టఫ్ మీరు చదువుతూ ఉండాలి. ఫిక్షన్, నోవెల్స్ చదవడం అలవాటు ఉంటే కొంచెం ఫిక్షన్ బేస్డ్ నవల్స్, ఫిలాసఫీ, సైకాలజీకి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్, ఎకానమీ, బిజినెస్, ఇది మీకు న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్లో కవర్ అయిపోతుంది. పాలిటిక్స్, క్రైమ్, లా, ఇది కూడా న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్లో కవర్ అయిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైంటిఫిక్ జర్నల్స్ లేదా న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్లో కూడా వీటికి సంబంధించి వస్తూ ఉంటాయి. ఫిలాసఫీ, సైకాలజీ, ఫిక్షన్, ఈ మూడు న్యూస్ పేపర్లో రావు, ఎడిటోరియల్స్లో రావు. వీటికి డిఫరెంట్ ఆర్టికల్స్ మీరు చదువుతూ ఉంటారు. యూ మైట్ హ్యావ్ ఎ క్వశ్చన్, ఎందుకు చదవాలి, వై? నేను రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు నేను ఇవన్నీ చదవాలి అనే క్వశ్చన్ కామన్గా మనకి అరైజ్ అవుతుంది. వై షుడ్ ఐ రీడ్ ఆల్ దీస్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ బుక్స్? ఈ నవలను ఎందుకు చదవాలి, బుక్స్ ఎందుకు చదవాలి? నేను హ్యాపీగా రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తానని అనుకోవచ్చు. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ యూ బంప్ ఇన్ టు సమ్మన్, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఆ ఫంక్షన్లో యూ బంప్ ఇన్ టు సమ్మన్ అన్నోన్ టు యూ, నీకు ఎవ్వరు తెలియని ఒక కొత్త వ్యక్తి పరిచయం. విల్ యూ బి ఫ్రీ? ఫ్రీగా అతనితో మాట్లాడతావా, కొంచెం ఇబ్బంది పడతావా పరిచయం లేని వ్యక్తితో? జనరల్గా మనం పరిచయం లేని వ్యక్తితో ఫ్రీగా మాట్లాడలేం. విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ యూస్ టు దట్ పర్సన్. ఆ పర్సన్తో మాట్లాడడానికి అలవాటు పడడానికి కొంచెం టైం పట్టేస్తుంది. ఎగ్జామ్లో కూడా అంతే. నువ్వు ఫిక్షన్కి సంబంధించిన నవలలు ఎప్పుడు చదవలేదు లైఫ్లో, స్టోరీస్ చదవలేదు, నవలలు చదవలేదు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక కథ ఇచ్చాడు, అది కూడా ఫిక్షనల్ స్టోరీ ఇచ్చాడు. మీకు అది ఎప్పుడు చదవడం అలవాటు ఉన్నప్పుడు అది నీకు కొత్తగా అనిపించదు. నువ్వు ఆల్రెడీ చదువుతూ ఉంటావు, రోజు హ్యారీ పాటర్ చదువుతావు, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ చదువుతావు, రకరకాలు చదువుతూ ఉంటావు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఫిక్షన్ బేస్డ్ ఒక స్టోరీ వచ్చినప్పుడు నీకు కొత్తగా ఉండదు. నేను రోజు చదువుతాను, ఈరోజు ఇంకొక కథ వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. నువ్వు చాలా ఈజీగా, కంఫర్టబుల్గా చదివేస్తావు రీడింగ్ కాంప్రహెన్షన్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు. అలా కాకుండా ఎప్పుడు చదవవు కానీ ఎగ్జామ్లో ఒక్కసారికి వచ్చింది, యూ విల్ నాట్ ఫీల్ కంఫర్ట్. అక్కడ నీకు డిస్కంఫర్ట్ వస్తుంది. ఫస్ట్ డెఫినెట్గా డిస్కంఫర్ట్ వస్తుంది, ఇబ్బంది పడిపోతాం. ఏం చదవాలి, ఇదేంటి ఇది ఇలా ఉంది, నేను ఎప్పుడు చదవలేదే. అలాగే సైకాలజీ బేస్డ్ ఆర్టికల్స్, ఫిలాసఫీ, మీకు ఎప్పుడు అలవాట్లేదు అనుకోండి, యూ నెవర్ గాన్ త్రూ దెమ్, యూ నెవర్ ఎక్స్పోజ్ టు దీస్ థింగ్స్, యు ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దీస్ ఆస్పెక్ట్స్. సడన్గా ఎగ్జామ్లో వచ్చేసరికి మైండ్ పనిచేయదు, ఏం చేయాలో తెలియదు. అది పోవడానికి, ఆ డిస్కంఫర్ట్ పోవడం కోసమే వీ షుడ్ గెట్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ జానర్స్. వీటన్నిటికీ మనం అలవాటు పడాలి. వీటన్నింటికి సంబంధించిన ఆర్టికల్స్ చదవాలి. ఎంత ఎక్స్టెన్సివ్గా అంటే అంత ఎక్స్టెన్సివ్గా చదవాలి. మీరు ఎంత ఎక్కువ చదివితే అంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, క్యాట్లో వర్బల్ ఎబిలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్. క్యాట్లో వర్బల్ ఎబిలిటీ మీ రీడింగ్ కాంప్రహెన్షన్ని చెక్ చేస్తుంది, మీ లాజికల్ థింకింగ్ని చెక్ చేస్తుంది. ఇట్ డజంట్ చెక్ యువర్ గ్రామర్. గ్రామర్ మైట్ కమ్ టు యువర్ రెస్క్యూ, మీకు హెల్ప్ అవ్వచ్చు, కానీ 10th క్లాస్లో చదివినట్టుగా గ్రామర్ చదువుకొని వెళ్ళిపోతే రాసే ఎగ్జామ్ కాదు. ఇట్స్ నాట్ లైక్ ఎ బ్యాంక్ ఎగ్జామ్ వేర్ యూ కెన్ గెట్ 50% మార్క్స్, 30-40% మార్క్స్ యూజింగ్ గ్రామర్. నో. ఎస్ఎస్సిలో అయినా అంతే, చాలా ఎక్కువ వచ్చేస్తాయి గ్రామర్తో. క్యాట్లో అలా కాదు. దేర్ వోంట్ బి ఎనీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. దేర్ వోంట్ బి ఎనీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. నో, ఎవ్రీథింగ్ ఈజ్ అప్లికేషన్ ఓరియంటెడ్. రూల్ గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేసేలాగా ఏది ఉండదు. ఫర్ దట్ యూ నీడ్ టు రీడ్ ఎ లాట్. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అండ్ ఎవ్రీ డే ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ వర్బల్ ఎబిలిటీ అండ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు క్రాక్ క్యాట్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎయిమ్ ఎట్ 99% టైం, డైలీ చదవాలి. నేను చెప్తాను, ప్రతిరోజు రీడింగ్ లిస్ట్ ఇస్తాను, మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను, మీరు చదువుతూ ఉండాలి. యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ రీడింగ్. సెకండ్ కేటగిరీ ఏంటి? పారాజంబల్స్. వాట్ ఆర్ పారాజంబల్స్? పారాజంబల్స్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చెప్పండి ఎవరన్నా. వాట్ ఆర్ పారాజంబల్స్? మీకు ఒక 4-5 సెంటెన్సెస్ ఇస్తారు, బట్ దే ఆర్ నాట్ ఇన్ ఆర్డర్.
ఒక ఆర్డర్లో ఉండవు. 1 2 3 4 5 6 అనేది కరెక్ట్ ఆర్డర్ అయితే ఎగ్జామ్లో ఏమిస్తాడు, ఫస్ట్ 3 ఇచ్చి, తర్వాత 4 ఇచ్చి, తర్వాత 2 ఇచ్చి, తర్వాత 1 ఇచ్చి, ఇలా ఆర్డర్ మార్చేసి మీకు సెంటెన్సెస్ ఇస్తారు. వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టడమే పారాగ్రాఫ్. జంబుల్డ్ సెంటెన్సెస్ విచ్ వర్ సపోజ్ టు బి ఇన్ ఆర్డర్ ఆర్ జంబుల్ అయిపోయాయి. ఈ జంబుల్ అయిపోయిన సెంటెన్సెస్ని ఒక ఆర్డర్లో పెట్టాలి. నౌ ఒక పారాజంబుల్ సాల్వ్ చేసినప్పుడు గ్రామర్ హెల్ప్ అవుతుందా? ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చూసారా, డైరెక్ట్గా గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ రావు, కానీ వెన్ యూ సాల్వ్ ఎ క్వశ్చన్ బేస్డ్ ఆన్ పారాజంబుల్, గ్రామర్ కమ్స్ టు యువర్ రెస్క్యూ. ఎలా వస్తుంది? లెట్ అస్ సే ఇప్పుడు 3 ఇలా ఆర్డర్లో ఇవ్వకుండా ఇచ్చేసారు కదా, ఒక సెంటెన్స్ దో అని చెప్పి స్టార్ట్ చేశాడు. దో హీ వాజ్ ఆనెస్ట్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇక్కడ హీ అంటే ఎవరు? దో అనేది ఏంటి? కాంట్రాస్ట్ ఇండికేట్ చేస్తుంది. అయినప్పటికీ అని ఇండికేట్ చేస్తుంది. అది ఫస్ట్ సెంటెన్స్గా వస్తుందా? మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఎవరి గురించో మాట్లాడుతూ తర్వాత యూ కెన్ సే దో అని, లేకపోతే హీ అని. సడన్గా హీ అని చెప్పంటే ఎవరు? ప్రొనౌన్ అనేది ఎప్పుడు వాడతాం మనం? ఒకరిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అతన్ని మళ్ళీ రిఫర్ చేయాలన్నప్పుడు యూ యూస్ ప్రొనౌన్. డైరెక్ట్గా హీ అని చెప్పినప్పుడు మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది? గ్రామటికల్ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఇది ఫస్ట్ సెంటెన్స్ కాదు, దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ సెంటెన్స్ అని గ్రామర్ చెప్పేస్తుంది మనకి. అంతేనా? గ్రామర్ పరంగా మన గ్రామర్ని ఆ రకంగా అప్లై చేయొచ్చు. సో దట్ ఈస్ హౌ యూ విల్ యూజ్ గ్రామర్ ఇన్ సాల్వింగ్ పారాజంబుల్. పారాజంబుల్ అర్థమైందా మీకు? సెంటెన్సెస్ జంబుల్ చేసేసి ఒక ఆర్డర్లో కాకుండా రాంగ్ ఆర్డర్లో ఇస్తారు. వాటిని కాంటెక్చువల్గా అర్థం చేసుకొని ఏ సెంటెన్స్ ముందు వస్తుంది, దేని తర్వాత ఏది ఫాలో అవుతుంది, ఫైనల్గా ఏమొస్తుంది అని చెప్పి ఒక ఆర్డర్లో పెట్టడమే పారాజంబుల్స్. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పారాజంబుల్స్ మనకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? పారా కంప్లీషన్. వాట్ ఈస్ పారా కంప్లీషన్? చెప్పండి. పారా కంప్లీషన్ అంటే ఒక సినిమా లాగా అనమాట. సినిమా అంతా చూపించేసి లాస్ట్లో క్లైమాక్స్ వదిలేశారు. సినిమా అంతా మీరు చూశారు కదా, క్లైమాక్స్ మీరు రాయండి అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పారా కంప్లీషన్. పారాలో లాస్ట్ సెంటెన్స్ లేదా లాస్ట్ 2 సెంటెన్సెస్ విడిచిపెట్టేసి మీకు 4 or 5 ఆప్షన్స్ ఇచ్చి, ఈ ఆప్షన్స్లో విచ్ వన్ ఫిట్స్ యాజ్ ది కంప్లీటింగ్ సెంటెన్స్ అని చెప్పి అడుగుతారు. ఇది ఎలా ఆన్సర్ చేస్తాం మనం? పారాగ్రాఫ్ని చదివి ఆథర్ యొక్క టోన్ని ఐడెంటిఫై చేసి, ఆథర్ సెటైరికల్గా రాస్తున్నాడా, డిస్క్రిప్టివ్గా రాస్తున్నారా, ఎలా రాస్తున్నారో అబ్జర్వ్ చేయాలి, టోన్ ఐడెంటిఫై చేయాలి, స్టైల్ ఆఫ్ రైటింగ్ చూడాలి, చూసి ఏ సెంటెన్స్తో ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి లాజికల్గా కనెక్ట్ చేయాలి. అంటే ఆథర్ యొక్క థాట్ ప్రాసెస్ అనేది ఈ ఫైనల్ సెంటెన్స్తో కంప్లీట్ అవ్వాలి. దానికి సంబంధం లేకుండా ఉన్న సెంటెన్స్ పెట్టారంటే తప్పైపోతుంది. దిస్ ఇస్ పారా కంప్లీషన్. అగైన్ ఇట్ టెస్ట్స్ యువర్ థింకింగ్ ప్రాసెస్. మీ థింకింగ్ ప్రాసెస్ని టెస్ట్ చేస్తుంది. అతను ఎవరో మీకు తెలియదు, హీ రోట్ సంథింగ్, యు ఆర్ గోయింగ్ త్రూ ఇట్. మీరు చదువుతున్నారు, ఓకే, ఆయన నెక్స్ట్ సెంటెన్స్ ఏమి రాసి ఉంటాడు అనేది మీరు గెస్ చేయాలి. అఫ్ కోర్స్ యూ హ్యావ్ 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్, దాంట్లో మీరు పిక్ చేసుకొని పెట్టచ్చు. దట్ ఈస్ పారా కంప్లీషన్. పారా కంప్లీషన్ క్వశ్చన్స్ కూడా 1 or 2 అలా ఇస్తున్నారు, రైట్? మీరు గుర్తుపెట్టుకోండి, మెజారిటీ క్వశ్చన్స్, ఇన్ఫ్యాక్ట్ క్లోజ్ టు 80% క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి వచ్చేస్తున్నాయి. 75 to 80%. రిమైనింగ్ 20%లో మిగిలినవన్నీ కూడా వస్తాయి. పారాజంబుల్స్, పారా సమ్మరీ. పారా సమ్మరీ అంటే అర్థం ఏంటి? యూ విల్ బి గివెన్ కంప్లీట్ పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు. ఈ పారాగ్రాఫ్ యొక్క సమ్మరీ ఏంటి, సమ్మరైజ్డ్ వెర్షన్ ఏంటి అంటే దాని యొక్క ఎసెన్స్ని క్యాప్చర్ చేసేలాగా. కొన్నిసార్లు ఇదే దాన్ని ఇంకో రకంగా రాస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాప్చర్స్ ది ఎసెన్స్ ఆఫ్ ది పారా అంటే ఆ పారాగ్రాఫ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని ఏ ఆప్షన్ క్యాప్చర్ చేస్తుంది అని చెప్పి ఇది అడుగుతుంది. ఇది పారా సమ్మరీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి తెలుసా. మీరు అనుకుంటారు టిపికల్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ కంటే కూడా ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. దే టెస్ట్ యువర్ క్రిటికల్ థింకింగ్. మీ థింకింగ్ని, మీ నాలెడ్జ్ని, మీ ఆలోచన విధానాన్ని టెస్ట్ చేస్తాయి. అండ్ ఐఎమ్ షూర్ ఇఫ్ యూ అటెండ్ క్లాసెస్ డైలీ యూ విల్ ఎంజాయ్ దమ్ లైక్ ఎనీథింగ్. మీరు ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ప్రొవైడెడ్ యూ ఫాలో మై గైడ్ లైన్స్, ప్రొవైడెడ్ నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు చదువుతూ ఆలోచిస్తూ మెమరైజ్ చేయడం అనేది అసలు ఏమాత్రం క్యాట్కి పనికిరాదు. ఏ రకంగానూ కూడా క్యాట్లో మెమరైజ్ చేయడం ద్వారా మీరు మార్క్స్ తీసుకురాలేదు. ద ఓన్లీ వే యూ కెన్ స్కోర్ గుడ్ ఇన్ క్యాట్
క్యాట్లో మీరు మార్కులు తీసుకురాగలిగే ఒకే ఒక్క మార్గం ఏంటి? బై అండర్స్టాండింగ్, బై కాంప్రహెండింగ్, బై కాంప్రహెండింగ్. కాంప్రహెండ్ చేయడం ద్వారా మాత్రమే, అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు సాల్వ్ చేయగలుగుతారు, కానీ మెమరైజ్ చేయడం ద్వారా మీరు క్యాట్లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. రైట్? క్రిటికల్ రీజనింగ్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ క్రిటికల్ రీజనింగ్? ఐఎమ్ నాట్ షూర్, బట్ దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆథర్ చెప్పిన దాంట్లో ఎజంప్షన్ ఏంటి, దేన్ని ఎజ్యూమ్ చేసుకొని ఆ సెంటెన్స్ రాశారు. ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఈ ఆర్గ్యుమెంట్ ఆథర్ చెప్పినప్పుడు వాట్ వాజ్ ద ఎజంప్షన్ బిహైండ్ ఇట్, వాట్ వాజ్ ది ఎజంప్షన్ బిహైండ్ ఇట్ అడుగుతారు. అలాగే ఆథర్ కన్క్లూజన్ ఏంటి, ఇందాకలాగే అక్కడ కూడా పారాగ్రాఫ్ కన్క్లూజన్ రాసాం చూడండి. ఇక్కడ కన్క్లూజన్ చెప్పలేదు మీకు, పారా కంప్లీషన్ అన్నాం, ఆ రకంగా అన్నాం. కన్క్లూజన్ ఏంటి, ఇచ్చిన పారాకి కన్క్లూజన్ ఏంటి. స్ట్రెంథనింగ్, వీక్నింగ్ అంటే ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత కింద 4 సెంటెన్స్ ఇస్తారు. ఈ 4 సెంటెన్స్ లో ఏ సెంటెన్స్ ఆథర్ యొక్క వ్యూని స్ట్రెంథన్ చేస్తుంది, ఏ సెంటెన్స్ ఆథర్ యొక్క వ్యూని వీకెన్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు COVID-19 గురించి నేను ఒక పారా రాశాను అనుకోండి, రాస్తూ ఏం చేస్తాను, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, మాస్కులు పెట్టుకోవాలి, ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి నేను చాలా ఒక పారా రాశాను. కింద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెంథన్స్ లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీకెన్స్ ఆథర్స్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి రాసాం అనుకోండి. ఏది ఆథర్ని వీకెన్ చేస్తుందని చెప్పి రాసాను అనుకోండి. కింద ఏం రాస్తారు, ఇక్కడేమో డిస్టెన్స్ ఫాలో అవ్వాలి, మాస్కులు పెట్టుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి రాసాను. కింద వచ్చేసి ఒక లార్జ్ గ్యాదరింగ్ కానీ, లేకపోతే ఒక చిన్న పార్టీ చేసుకోవడం కానీ, ఫంక్షన్ చేసుకోవడం కానీ, అందరూ గుమికూడే పరిస్థితి వచ్చింది అనుకోండి, అది ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుందా లేదా? ఆపోజిట్గా వెళ్తాం, తనకి ఆపోజిట్గా వెళ్ళడం, వీకెన్ చేయడం, ఇట్లాంటివి వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్. కొన్నిసార్లు ఎలా ఇస్తారంటే వీటికి సెపరేట్గా క్వశ్చన్స్ ఇవ్వకుండా రీడింగ్ కాంప్రహెన్షన్లో భాగంగానే ఇచ్చేస్తారు. రీడింగ్ కాంప్రహెన్షన్లో మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ కింద చాలా క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్లో కొన్నింటికి ఆల్రెడీ మనం పారాగ్రాఫ్ చదువుంటాం, చదివినప్పుడు ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలిసి ఉంటుంది. అక్కడ రాస్తారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెంగ్థెన్స్ ఆథర్స్ వ్యూ లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీకెన్స్ ఆథర్స్ వ్యూ అని చెప్పి వస్తాయి. ఆథర్ వ్యూ పాయింట్ అనేది మనం ఆల్రెడీ ఆ కాంప్రహెన్షన్ ఆ ప్యాసేజ్ చదివినప్పుడు ఐడెంటిఫై చేయాలి. వ్యూ పాయింట్ ఇది నా వ్యూ పాయింట్ అని చెప్పి ఆయన రాయడు, చదువుతున్నప్పుడే మనం ప్యారలల్గా ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఎప్పుడు ఈ మాట అంటాను అనమాట, రీడింగ్ కాంప్రహెన్షన్ అటెండ్ చేయడం అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఆలోచనలోకి వెళ్ళడం, మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. దెర్ ఈస్ సమ్వన్ హూ హెస్ రిటన్ సంథింగ్, హీ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ సంథింగ్. You must pay attention to what he is trying to tell you. What he has written is not important. What he is trying to tell you through what he has written is important. తను ఏం రాశాడు అనే దానికంటే ఆ రాసిన దాని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్. చదివేటప్పుడు మీ మైండ్ దేనిపైన ఉండాలి, ఏం చెప్పాలనుకుంటున్నాడు, దిస్ guy is trying to tell me something, let me focus on that. You have to read between the lines. ఉన్నది యాజ్ స్టేజ్గా చదివేసి 10th క్లాస్లో అందులో దాని ప్రకారం చదివేసి ఆన్సర్ పెట్టేయచ్చు. నో, క్యాట్లో అలా ఉండదు. చదివి యూ టు ట్రై అండ్ ఫిగర్ అవుట్ వాట్ హీస్ ట్రైంగ్ టు టెల్ యూ, ఏం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు అని మనం వీ హ్యావ్ టు ట్రై అండ్ ఫిగర్ అవుట్. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ అన్ అబ్సల్యూట్లీ ఎంజాయబుల్ జర్నీ. ఇట్ ఈస్ పెయిన్ఫుల్, ఖచ్చితంగా మీ బ్రెయిన్కి చాలా పెయిన్ ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది స్టార్టింగ్లో. బట్ ఇఫ్ యూ ట్రావెల్ విత్ మీ, ఫాలో మై అడ్వైస్, నాతో పాటు మీరు జర్నీ చేస్తూ ఉంటే రీడింగ్ కాంప్రహెన్షన్ చేసినప్పుడు కానీ క్రిటికల్ రీజనింగ్ చేసినప్పుడు కానీ యూ విల్ ఎంజాయ్, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మైండ్లో ఏదైనా భయం ఉంటే, నాకు ఇంగ్లీష్ అంటే భయం, నేను చేయలేను, నాకు చాలా వీక్, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటే ఫస్ట్ వాటిని పక్కన పడేయండి. ఇంగ్లీష్ చాలా ఈజీ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ తెలుగు కంటే ఇంగ్లీష్ చాలా చాలా ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. మనం డిఫికల్ట్ అనే భావన మన మైండ్లో బాగా స్ట్రాంగ్గా పాతుకుపోవడం వల్ల ఆ భయం పెరిగిపోయి చిన్నప్పటి నుంచి ఒక భూతంలా దాన్ని చూస్తూ అది మనకు ఒక నెమిసిస్ లాగా, ఒక శత్రువులా తయారైపోయింది. దాన్ని శత్రువులా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. స్టే యాజ్ క్లోజ్ టు ఇట్ యాజ్ పాసిబుల్, స్పెండ్ యాజ్ మచ్ టైమ్ ఆన్ ఇట్ యాజ్ పాసిబుల్. మీకు అది కంఫర్ట్ అయిపోతుంది. రేపు పొద్దున ఇంగ్లీష్ మీకు స్కోరింగ్ సెక్షన్గా మారుతుంది. యూ ట్రస్ట్ మీ,
It is quite possible. Only thing that you need to have is trust. మీ మీద మీకు ఉండాలి, నా మీద ఉండాలి. ఫ్యాకల్టీ పైన ట్రస్ట్ పెట్టి నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వండి. క్లాస్ 1 అవర్తో పాటు మీరు ఇంట్లో చేయాల్సిన పని చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీలో ఎస్పెషల్లీ క్వాంట్ అనుకోండి, మీకు సార్ చెప్పింది క్లాస్ విని చక్కగా ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. కానీ వెర్బల్ ఎబిలిటీ అలా కాదు. క్లాస్లో చెప్పింది వినడంతో పాటు యూ హ్యావ్ టు డూ ఎక్స్టెన్సివ్ రీడింగ్. మీకు నచ్చిన దాంతో మొదలు పెట్టండి. మీకు మంచి ఫిక్షన్ కథలు ఇష్టం అనుకోండి, కొన్ని కథల పుస్తకాలు తీసుకొని చదవండి. లేదు న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు అనుకోండి, అది చేయండి. ఏది ఇష్టం ఉంటే దాంతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏం చదవాలి సార్ అని అడిగితే పలానా అని లేదు. ఇటు కీప్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. మీకు అర్థం కావు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చదివేటప్పుడు కూడా ఏ పద్ధతిలో చదవాలి, అందులో గ్రామర్ ఏంటి, అందులో వొకాబులరీ ఏంటి వద్దు. డోంట్ ఈవెన్ బాదర్ అబౌట్ దాట్. కొంతవరకు వొకాబులరీ మీద దృష్టి పెడదు, కానీ ఇందులో గ్రామర్ ఏంటంటే ఎక్కువగా బ్రెయిన్ బ్యాష్ చేసుకోకండి, కొట్టుకోవద్దు. దాని బదులు ఏం చేస్తారు, ట్రై టు కంప్రహెండ్ వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు టెల్ యూ. కథ చదువుతున్నాం, కథ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు, నెక్స్ట్ సీన్ ఏంటి, ఆ మోడ్లో క్యూరియాసిటీతో వెళ్ళిపోవాలి. సో ఫోకస్ షుడ్ బి కంప్లీట్లీ ఆన్ కాంప్రహెన్షన్. మీరు నా ఎడిటోరియల్స్ అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ సీ, ఐ ఆల్వేస్ పుట్ ఎ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ కాంప్రహెన్షన్ రాదర్ దాన్ గ్రామర్ అండ్ వొకాబులరీ. సో గ్రామర్ అండ్ వొకాబులరీ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. కాంప్రహెన్షన్లో భాగంగా గ్రామర్ అండ్ వొకాబులరీ నేర్చుకోవాలి. కానీ గ్రామర్ అండ్ వొకాబులరీ కోసం ఎడిటోరియల్ చదువుతాను, గ్రామర్ అండ్ వొకాబులరీ కోసం ఆర్సీలు చేస్తానని అనుకోకూడదు. ఓకే, మీ డెస్టినేషన్కి అవి ఒక మెట్లు లాంటివి, నిచ్చెన లాంటివి అంతే, అలా తీసుకోవాలి తప్పితే అది మీ డెస్టినేషన్ కాకూడదు. కాంప్రహెన్షన్ మీ డెస్టినేషన్, దానికి అవసరమైన పనిముట్లు గ్రామర్, వొకాబులరీ. దట్ ఈస్ హౌ యూ షుడ్ ట్రీట్ ఫ్రమ్ డే 1. అలా ట్రీట్ చేయండి. లేదు అంటే అందుకని స్టార్టింగ్ డే ఇది, మొదటి రోజు ఇవాళ. అందుకే మీకు ఇవాళ నుంచే థాట్ ప్రాసెస్ సెట్ చేస్తాను. యూ హ్యావ్ టు సెట్ యువర్ థాట్ ప్రాసెస్ ఇన్ సచ్ ఏ వే దట్ యువర్ ఆబ్జెక్టివ్ in whatever you try to do in English is to comprehend. What is the meaning of comprehend? Understand what the author is trying to tell. ఆర్సీ కావచ్చు, పారాజంబుల్ కావచ్చు, ఏదైనా సరే ఏం చెప్పాలనుకుంటున్నారు, కోర్ థాట్ ఏంటి, అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ చదవడం మొదలు పెట్టాలి. ఈ ప్రాసెస్లో యూ అప్లై గ్రామర్, ఈ ప్రాసెస్లో యూ అప్లై లెర్న్ వొకాబులరీ. దిస్ ఈస్ ది స్ట్రాటజీ అండ్ థాట్ ప్రాసెస్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు క్రాక్ CAT. యూ ఫాలో ఇట్, డెఫినెట్గా మీరు 90+% చూస్తారు, ఈవెన్ 99% కూడా చూస్తారు వొకాబులరీ. అసలు ఇన్ఫ్యాక్ట్ వర్బల్ ఎబిలిటీని గుర్తుపెట్టుకోండి. వర్బల్ ఎబిలిటీ ఈజ్ డిఫికల్ట్ నాట్ జస్ట్ ఫర్ యూ బట్ ఫర్ ఎవ్రీబడి హూ ఈజ్ అటెంప్టింగ్ CAT. CAT రాసే వాళ్ళలో 95% కాదు, 99% స్టూడెంట్స్కి భయపడే సెక్షన్ ఏంటంటే వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. మీ ఒక్కరికే కాదు. మీకు స్కోర్ తక్కువ వచ్చిందని మీరు భయపడక్కర్లేదు, ఎందుకంటే CAT లుక్స్ ఎట్ యువర్ రిలేటివ్ పర్ఫార్మెన్స్. 34 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ చేశారని ఎవరు పట్టించుకోరు. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూస్తారు. యూ మైట్ అటెంప్ట్ ఓన్లీ 20 క్వశ్చన్స్, యూ మైట్ అటెంప్ట్ ఓన్లీ 15 క్వశ్చన్స్, బట్ ఇఫ్ ఆల్ ఇండియా టాపర్ ఆల్సో అటెంప్ట్ 16 క్వశ్చన్స్, దెన్ యూ విల్ బీ 99.99% రేంజ్. అందరికంటే ఎవరికి బెస్ట్ వస్తుందో హీ గెట్స్ 100%, రైట్? తనకంటే తక్కువ ఉండే వాళ్ళు ఆ జోన్లోకి వెళ్ళిపోతారు. 34కి 34 ఎవ్వరు అటెంప్ట్ చేయలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. CATలో ఎప్పుడు కూడా తక్కువ టైం ఉంటుంది, క్వశ్చన్స్ డిఫికల్ట్ ఉంటాయి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు చెర్రీ పిక్. ఏ క్వశ్చన్ పిక్ చేయాలి, ఏ క్వశ్చన్ విడిచిపెట్టేయాలి అని తెలియాలి. కనిపించిన ప్రతి క్వశ్చన్ ఆర్డర్లో చేయకూడదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ నార్మల్ CAT aspirant. Unless you are absolutely abnormal and extraordinary candidate, it is impossible for you to attempt all questions. Even 100%ers don't attempt all questions. It is impossible. ఏది అటెంప్ట్ చేయాలి, ఏది అటెంప్ట్ చేయకూడదు, ఏది పిక్ చేయాలి, ఏది విడిచిపెట్టేయాలి అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ఇన్ CAT. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఐ హావ్ గివెన్ ఏ మోనోలాగ్. మీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం నేనే మాట్లాడాను, బికాజ్ ఐ వాంటెడ్ ద మెసేజ్ టు కన్వే. మెసేజ్ మీకు వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను, వెళ్ళిందని అనుకుంటున్నాను. సో నౌ యూ కెన్ స్పీక్ అవుట్.
మౌనిక Yes, sir.